జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అయితే రేపు వాయిదా వేయడం జరిగింది. దీనిపై మాట్లాడుతూ మనతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు ఉన్నారు. సార్, ఏదైతే ఈరోజు కోరం సంబంధించి పూర్తిగా అసంతృప్తి నేపథ్యంలో కార్పొరేట్ టీడీపీ గారు ఎవరు హాజరు కాకపోవడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసంతృప్తి తృప్తి ఇలాంటి పెద్ద మాటలు వద్దండి. ఈ రోజు జరగాల్సిన ఎలక్షన్ రేపటికి వాయిదా పడింది. రేపు ఇదే ప్రక్రియ, ఇదే అభ్యర్థి, ఈ విధంగానే రేపు పొద్దున్న ఎలక్షన్ జరుగుతుంది. డిప్యూటీ మేయర్గా జనసేన నుంచి దల్లి గోవిందరెడ్డి గారు రేపు పొద్దున్న డిప్యూటీ మేయర్ కాబోతా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించింది. వారి నిర్ణయం మా మూడు పార్టీలకి శిరోధార్యం. ఎన్డీఏ కూటమికి మా పెద్దలిద్దరు ఏది చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించడమే మాకు తెలుసు. మేయర్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ప్రణాళికలు సక్సెస్ అయ్యారు. మరి ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నా? అంటే ఎందుకు కార్పొరేట్ హాజరు కాదనుకుంటున్నా? ఇది ఫెయిల్ అవ్వటం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కోరం రాలేదు, ఇద్దరు తగ్గారు. ఈ రోజుది రేపు వాయిదా పడింది. మీరు అన్నది రేపు కూడా జరగకపోతే మీరు అన్నట్టు మేము ఫెయిల్ అయినట్టు వస్తుంది. కానీ రేపొద్దున జరుగుతుంది కాబట్టి దయచేసి రేపటి వరకు వెయిట్ చేయమని కోరుతాం. జనసేనకు సంబంధించి కూడా దల్లి గోవింద్కి బైఫార్మ్ కూడా కొంతమంది కార్పొరేటర్ అసంతృప్తిగా ఉన్నారు. అటు పీతలమూర్తి కావచ్చు, కందుల నారాయణ, ఇట్లాంటి కొంతమంది ఆ ఉషశ్రీకి సంబంధించి కూడా కొంతమంది ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్తో మీటింగ్ పెట్టుకుని హోటల్లో కూడా కొంతమంది కావాలనే గైహాజరు ఫోరం ఫెయిల్ అవ్వాలని చెప్పి దీన్ని మీరేం చెప్తారు? నా పార్టీ గురించి నేను చెప్పుకోగలను. 17 మంది సభ్యులం. మేము 17 మంది ఓటుకి హాజరయ్యాం. మా దగ్గర మీరు అన్న నాగరాజు, మూర్తి యాదవ్ అనే పేర్లు మీరు ఏదైతే అన్నారో వాళ్ళు లోపలే ఉన్నారు, ఓటేశారు. ఆ 17 మందికి నేను చెప్పగలను. తెలుగుదేశం గురించి మీరు ఏదన్నా అడగాలంటే తెలుగుదేశం మిత్రులను అడగండి. ఫైనల్గా ఈరోజు ఈ డిప్యూటీ మేయర్కి సంబంధించి వాయిదా పడటం, ఆ కూటమిలో కుమ్లాటికి ఇదే దినతం అని చెప్పి వైసీపీ నేత ఆల్రెడీ మాట్లాడడం జరుగుతుంది. మీరు అది వాళ్ళ భ్రమలండి. ఏదో గోతిగడ్డ నక్కల్లాగా మేము ఎప్పుడు కొట్టుకు చూస్తామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి ఆశాభంగమే మిగులుతుంది. రేపు పొద్దున్న మేము ఈరోజు అనుకున్న ప్రక్రియ రేపు చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ఇది చూస్తాం. ఏదైతే డిప్యూటీ మేయర్ సంబంధించి దల్లి గోవిందరెడ్డి ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా కోరం సంబంధించి పూర్తి స్థాయిలో మెజార్టీ రేపు హాజరు కానున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపు మీటింగ్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి మాత్రం విజయం సాధిస్తారని చెప్పి కూడా మనతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు చెప్పింది. ప్రసాద్ మెగానే టీవీ విశాఖ.